సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. मुनि विनती करते मस्तक चरणों में धरते, सुर नर मुनि विनती करते मस्तक चरणों में धरते। नमः नमः भवतारिणी जय देवी श्री हरि की प्रियकारिणी। जय जय महालक्ष्मी माता जग जननी सिंधु सुजाता भक्तों की प्रियकारिणी। महालक्ष्मी विविध स्वरूपा, महाकाली सरस्वती दुर्गा, वैष्णव देवी कामाक्षा, विंध्यवासिनी योग माया, तुम त्रिपुर सुंदरी माता, तुम क्षीर भवानी शुभदाता। तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्हारी माया न जाए जानी महालक्ष्मी जगत कल्याणी। सुनत शुभ कथा जाए दुख व्यथा, तुम्हारी कृपा तुम्हारी दया, मांगे हम पृथ्वी लोक के प्राणी, महालक्ष्मी जगत कल्याणी। तुम्हारी जय हो माता रानी। ब्रह्मा विष्णु महेश्वर ठाड़े कर जोरे, शेष सुरेश नारद गुण गावे तोरे। महालक्ष्मी माता सदा निभाना हमसे, स्नेह भरा नाता।
దుర్జయ, ఎవరి తపస్సు అయినను ఎన్నడూ నిష్ఫలము కాదు. అందులకే నా రాజా రత్నాకరుడు దేవి మహాలక్ష్మికి పూజలు చేసి చేసి అలసిపోయినాడు. కానీ వారికి పుత్రప్రాప్తి సంభవించలేదు. మరి ఇప్పుడు వారు ఒక కుమారి బాలికకు పూజ చేసి పుత్రప్రాప్తికై కాంక్షించుతున్నారు. దుర్జయ, నీవు మా మాత మహాలక్ష్మిని అవమానించుతుంటివి. వారి నామమును నా సమక్షములో గౌరవముతో వచించవాలని అర్థమైనదా? అంతేకాకుండా ఈ పసివయస్సు కుమారి కన్య కూడా దేవి మాత యొక్క ఒక రూపమేనని మరువకము. మాత రత్నాకరునికి సంతాన వరమును ప్రసాదించదలచినచో కుమారి కన్య పూజ యొక్క ఫలితముగానే ప్రసాదించును. మేము ఈ కన్య పూజను భోజనమును విశ్వసించము. అందులోనూ ఇందులో ఏమున్నది? మరియు మా రాజ్యంలో ఎవరు కన్య పూజను ఆచరించరు. నీవు ఎంతటి మూర్ఖుడవు దుర్జయ, ఎంతటి మూర్ఖుడవు! నిర్భయప్రాణ! నీ ఇచ్చకు వ్యతిరేకముగా నీ రాజమందిరమునందు నీ పత్ని కుమారి కన్యను పూజించుచున్నది. నిర్భయ! ఇది ఎన్నటికీ సంభవము కాదు. నీవు అసత్యమును వచించుతున్నావు నిర్భయ. వెళ్ళుము, నీ నేత్రముతో వీక్షింపుము దేవి మహాలక్ష్మి యొక్క లీలను. వెళతాము, వెళ్ళి తక్షణమే వీక్షించదము. ఆగండి! సూచి! మహారాజా, ఎంతటి అనర్థమును కొడిగట్టుడు. మేము గావించినదంతయు తమకు పూర్వమే విసిదమైనదిగా మహారాణి. ఇటువంటి పూజలు ఎందు మాకేమాత్రము విశ్వాసము లేదు. అందుకే నష్టము గావించినాము. ఇది మీకు శోభనీయదు మహారాణి. తమరు ఎందులకు ధర్మభ్రష్టము కావించుటకు సిద్ధపడినారు? తమరు ఎందులకు ధర్మమే సంకటములను నివారించునని తెలుసుకొనలేరు? ఆ? ఇది ఎటువంటి ధర్మము? ఈ కన్య పూజను వీక్షింపజేయునది. మన అసురులు ఒక నిర్బల దుర్బలమైనటువంటి ఈ కన్యను పూజింపరాదు. ఈ కన్య పూజ చేయవలసినటువంటి ఆవశ్యకత ఏమి కలదు? మాకు మా మనసుకు తగిన సుపుత్రుడు లభించి ఉన్నాడు. భైరవా! భైరవా! ఈ వ్యర్థ పూజ నిస్సంతానుడు సంతానహీనుడైన రాజా రత్నాకరునికే శోభనిచ్చును, మనకి కాదు. మహారాజా, మహామంత్రి ఎచ్చటికి వెళ్లారో? వారు నవకన్యల్ని తీసుకొస్తానన్నారు. వెళ్ళిన వారు ఇంతవరకు తిరిగి రాలేదు. ఏ కన్యలు విచ్చేయలేదు. మహారాజా, ఇంతటి ఆలస్యము కూడా ఉచితం కాదు. మహారాణి, ఇది తమ మనసులో దాగిన మమకారం. అందుకే త్వరగా పూజను ఆచరించాలని ఆతృత పడుతున్నారు. కానీ భక్తులు ఇటుల ధైర్యం కోల్పోవుట ఉచితం కాదు. ధైర్యం వహించండి. మహారాజా, తమరు పురుషులు. అందువల్ల మమకారం యొక్క వ్యాకులతను తమరు అర్థం చేసుకోలేకున్నారు. ఏనాడు దేవర్షి నారదులు మమ్ము మాతను కావాలని ఆశీర్వదించినారో, మాత మహాలక్ష్మి యొక్క అంశే ఉదయిస్తుందని విశదీకరించినారో, ఆనాటి నుండి గడచిపోవు ఒక్కొక్క క్షణము మాకు ఒక యుగము వలె గోచరించుతున్నది. ఈ వ్యాకులతను మాతేశ్వరితో విన్నవించుకును. వారే కన్నిగా ఏతించగలరు. మాతేశ్వరి నాపై ప్రసన్నులైనచో వారు ఈ లీలను వీక్షింపచేయగలరు. తథాస్తు. ప్రణామములు ఆదిమాత. ఆజ్ఞాపించండి పరమేశ్వరి. హే వైష్ణవదేవి, పృథ్వీలోకవాసుల కళ్యాణార్థము తమరు ఏ రాజరత్నాకరుల రాణి విజయుల ఇంట జన్మించనున్నారో
వారిరువురూ తమకు స్వాగతము పలుకుటకు వేచి ఉన్నారు. తమరిని పొందుటకై వారు నవకుమారి కన్యలను పూజించదలిచినారు. వారిరువురు మాత స్వయముగా కన్యవలే పూజకు విచ్చేయవలెనని కాంక్షించుతున్నారు. విషదమైనది మాతేశ్వరి. కావున తమరు నేను కన్యవలే రాజమందిరంలోనికి ప్రవేశించవలనని కాంక్షించుచున్నారు. తమరి ఆజ్ఞను శిరసావహిస్తాను దేవి. తమ ఆజ్ఞ శిరోధార్యము పరమేశ్వరి. విజయ, మహారాజా, మహామంత్రుల వారికి ఏమైనది? ఇప్పటి వరకు ఒక కన్యను కూడా తీసుకురాలేదు. ఏ కారణం వల్ల కన్యలను తీసుకురావటంలో జాప్యం జరిగి ఉంటుంది. ఇప్పుడు వారు కన్యలను తీసుకుని అవశ్యం ఇచ్చేస్తూ ఉంటారు. ప్రణామములు మాతాశ్రీ, ప్రణామములు పితాశ్రీ. నీవు నన్ను మాతాశ్రీ అన్నావా? మమ్ము పితాశ్రీ అన్నావా? రాజు మరియు రాణి ప్రజలకు మాతాపితలగుదురు. కావున తమరు నాకు మాతాపితలైనారు. అవును పుత్రి, అవును. అవును పుత్రి, మేమే నీ మాతాపితలం. పుత్రి, నీవు బహుసుందరంగా ఉన్నావు మరియు ముద్దుగా ఉన్నావు. నిన్ను వీక్షించినచో నీవు స్వర్గము నుండి ధరిత్రిపై అవతరించినట్టున్నావు. మీ మాతాపితల మిక్కిలి అదృష్టవంతులు. వారి నీ వంటి సుందరమైన పుత్రిక లభించింది. చెప్పమ్మా, వాళ్ళ నామధేయం లేదు. మాత యొక్క నామము మహాలక్ష్మి మరియు పితృదేవుల నామము విష్ణు. విష్ణు, మహాలక్ష్మి, అటులైనతో పుత్రి, నీ నామధేయమేమి? నా నామము వైష్ణవి. వైష్ణవి. పేనుల విందు గొలుపుతున్నదమ్మా. నా మాతాపితలు నన్ను ప్రియముగా వైష్ణు అని పిలిచెదరు. ఆ, నీ నివాసం ఎక్కడమ్మా? మా మాతాపితలు మంచి పిల్లలు సమస్త జనుల హృదయములో వసించెదరని పలికినారు. నీవు సమస్త జనహృదయాల్లో ఉందువా? అందరి హృదయాల్లోనా? మా మాతాశ్రీ కూడా అందరి హృదయములలో వసించును, పాలించును. వైష్ణవి, నీవు కడు చతురురాలవు. మా మనసు నీ యొక్క మాతాపితలను తోడగోరుతున్నది. మా మాతాపితలు అందరినీ కలువరు. అటులనా? ఎవరైతే కలువవలనని కాంక్షించెదరో వారినే వారు కలుసుదరు. నీ రూపములకు ముగ్ధురాలనై నేను ఇది ప్రశ్నించితే మరచినాను. నీవు ఒంటరిగా వచ్చుతువా? మహామంత్రి ఎత్తుకు వెళ్ళినారు. ఆ ఆసనముపై ఆసీనురాలను కానా? ఆ, ఆశీనురాలు ఆశీర్వాదాలు కమ్ము. మహారాజా, ఈ అష్టాశ్రములపై ఎవరిని ఆశలు కావించవలను? మహామంత్రి ఒకే ఒక కన్యను పంపించినారు. అన్ని అష్టకన్యలు ఎక్కట వచ్చుచున్నారు. నీవేటిలో చెప్పగలవు? నా సహోదరులే అష్టకన్యలు. అటులనా? మీరందరూ నవకన్యలా? ఆ, మేమందరం కలిసిన్నప్పుడు మా మాతాపితలు సదా ఇటులనే వచించెదరు. సమస్త జగమునందు నవకన్యలే రాజ్యము నేలెదరని వచించినారు. ఎందుకు వెళ్ళరు? ఏలెదరు. మిగిలిన కన్యలందరూ ఎక్కట? అదిగో నిశ్చయిస్తున్నారు.
విచ్చేయండి. తమరి ఆసనములను అలంకరించండి. ఒకరిని మించిన తేజం ఇంకొకరు. మహారాజా, దేవతలే ఈ బాలికల రూపంలో అవతరించినట్టుగా ఉన్నది. మ్మ్. అందరూ తమ తమ నామములను వచించండి. నన్ను సరస్వతంటారు. నేను లక్ష్మి. నేను అంబికని. నేను మంగళ. కామాక్షిని. నేను దుర్గా పార్వతిని. మరి నేను వైష్ణవేగా. చూసావా, సమస్త దేవతల యొక్క నామము. మేమందరము దేవతలమే. మమ్మల్ని సమస్త జనులు నవదుర్గలని వచించెదరు. ఆ ఎందుకు కాదు, మాకు కూడా అలాగే ఉంది. మీరందరూ సాక్షాత్తు ఆ నవదుర్గలే. నవదుర్గలకు ప్రణామములు చెప్పవలెను కదా. తమరు మమ్ము నవదుర్గలుగా భావించినచో ఎందులకు ప్రణమిల్లలేదు? మ్మ్. మాటకారే, మనం వీరికి ప్రాణమిల్లవలనట. హే హే కన్యలారా, కన్యలారా, మా వలన అపరాధము జరిగినది. హే హే నవదుర్గలారా, నవదుర్గలారా, తమకు మా యొక్క శతకోటి ప్రణామము. తమరు మా పూజను ఎప్పుడు ఆచరించెదరు? చేస్తాం, తక్షణమే చేస్తాం. అవును, ఈనాడు సమస్త స్థానములలో మా యొక్క పూజను ఆచరించుచున్నారు. సమస్త జనులు మమ్మల్ని పూజించి ఏదో ఒకటి పొందవలెనని కాంక్షించుచున్నారు. మా పూజను ఆచరించి తమరు ఏదో పొందగలిచితిరిగా. దేవతలను పూజించినచో దేవతలు తమ భక్తుల ఇచ్చను పూర్తిగా వించెదరు. మా పూజ ద్వారా తమరి ఇచ్చను సఫలమగును. ఆహాహాహా, మనమెంతటి అదృష్టవంతులం. ఈ వైష్ణవీదేవి ద్వారా సాక్షాత్తు మహాలక్ష్మి ఆశీర్వదిస్తున్నట్లుగా ఉన్నది. అవును స్వామి, మాకు కూడా అలాగే ఉంది. ఈ దేవతల యొక్క ఆశీర్వాదము అవశ్యం ఫలిస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు? పూజ ప్రారంభిద్దాం.
నవదుర్గలా ఆగండి. మేము మీ అందరిని గృహములకు చేర్చుటకు రథమును ఏర్పాటు చేసి రాజా అందులో సాధ్యమే లేదు. మేము ఎట్లా వచ్చితేమో అట్లనే వెళ్ళదము. ప్రణామములు మాతాపితలారా. ఆగండి ముద్దు బిడ్డలారా, ఆగండి. కేవలం తమ రాక వలన మా జీవితం ధన్యమైనది. ఇప్పుడు మీ అందరూ ఇచ్చేసి మా జీవితంలోని అజ్ఞానాంధకారము నాశనము చేసిన ఈనాటి నుంచి మా యొక్క భవిష్యత్తు తేజవంతమై ప్రకాశవంతమై గోచరించుతున్నది. ఆగండి. స్వామి, వారిని ఆపండి, వారిని ఆపండి స్వామి. వైష్ణవి, నవదుర్గలారా, ఆగండి, ఆగండి, ఆగండి నవదుర్గలారా. ఆగండి, ఆగండి, ఆగండి. వైష్ణవి ఆగుము, సరస్వతి ఆగుము, అంబిక, దుర్గా, కాళిక ఆగండి, కామాక్షి, మంగళ, పార్వతి ఆగండి, ఆగండి, ఆగండి నవదుర్గలారా, వారిని ఆగండి. ఆపండి స్వామి, ఆగండి. వారిని ఆపండి. మీరందరూ ఎటు వెళ్ళారు? ఎక్కడికి వెళ్తారు? ఈ మందిరంలోనే ఉండాలి. వైష్ణవి, లక్ష్మి, ద్వారపాలక, ఆ నవదుర్గలు ఇటు వెళ్ళుటను వీక్షించితివా? లేదు మహారాజా, ఒక్క బాలిక కూడా వెళ్ళలేదు. నీవు నిద్రించి ఉండలేదు కదా, ఇప్పుడేగా ఆ బాలికలు ఇటు వచ్చినారు. లేదు మహారాణి, మేము స్పృహలోనే ఉన్నాము. కాపలాగా ఉన్నప్పుడు ఎట్లా నిద్రించగలము? ఇతడి నుండి ఎవరూ వెళ్ళలేదు మహారాణి. ఏమిటి ఇది? ఎట్ల సంభవం? మహామంత్రుల వారు నవపాలకుల సమేతముగాన మహారాజా, ఇదెటుల సంభవమో? మాకును విశదమగుట్లేదు. ప్రణామాలు మహారాజా, ప్రణామాలు మహారాజా. మహామంత్రి, తమరు మరల ఈ బాలికలను ఎందులకు తీసుకొచ్చింది? మరల అవును మహామంత్రి, ఇప్పుడే తమరు పంపిస్తున్న నవబాలికలను మేము పూజించినాము. కానీ నేను తమ వద్దకు ఒక్క బాలికను కూడా పంపించలేదు మహారాజా. ఏమంటున్నారు మహామంత్రి? మేము నిజాన్నే వచ్చిస్తున్నాం. తమరు కన్య పూజ కొరకు మా వద్దకు వైష్ణవి, లక్ష్మి, పార్వతి, వాళ్ళ మాతాపితల నామములు కూడా మహాలక్ష్మి, విష్ణువు అన్నారు. తమరు భ్రమపడినట్లున్నారు మహారాజా. నేను కన్య పూజ కొరకు నవకుమారి కన్యలను తీసుకుని ఇప్పుడే విచ్చేయుతున్నాను. మహారాజా, తమరు వచించిన నామములు అన్నీయును దేవతల నామములు. ఇవన్నీయు దేవి మహాలక్ష్మి యొక్క అవతారములే. మాతేశ్వరి, మా జీవితాశయమును నెరవేర్చుటకు తమరే స్వయముగా మా చెంతకేతించినారు. తమరు నవబాలికలుగా అవతరించి మాకు దర్శనమొసిగినారు. మేము పరిచర్యలు చేసిదిమే కాని తమ రూపమును గ్రహించలేక మూర్ఖత్వముతో అపరాధము చేసిదిమి. మమ్ము క్షమించు దేవి, మమ్ము క్షమించు. మరలా ఆ బాలికల రూపములను చూపించు. ఆ బాలికలను కూడా మమ్ము క్షమించమని అర్థించాలి. మాకు వైష్ణవీ దేవిని దర్శించాలని కోరికగా ఉన్నది.